ప్రకృతి వైజ్ఞానిక యాత్రలో భాగంగా మహబూబ్నగర్ పట్టణంలోని జేపీఎన్సీ కళాశాలలో విద్యార్థులకు ప్రకృతి ఇస్తున్న అవకాశాల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతిని కాపాడడం మన అందరి బాధ్యత అని సాంస్కృతిక సారథి మండలి అధ్యక్షురాలు వెన్నెల గద్దర్ అన్నారు. ప్రస్తుతం మనం వాడుతున్న సైన్స్ టెక్నాలజీ గురించి ఏఐసిసి పరిశీలకురాలు మీనాక్షి నటరాజన్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రకృతిని కాపాడితే అది మనలా కాపాడుతుందని ప్రజాకవి జయరాజు అన్నారు. जोहार जयपाल रेड्डी गारी की जोहार 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 जयपाल रेड्डी गारी की जोहार 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 जयपाल रेड्डी गारी की जोहार जोहार. We started in 1997, madam. We started this college in 1997. This year we are admitting 30th batch of BTech students. As of now, 17,500 graduates completed and they passed out from this esteemed college. Now, in this year 2026, we are admitting 30th batch of BTech students. Now I request all the dignitaries, especially Meenakshi Natarajan Garu, please come and garland this statue. రాత్రంతో పాటు పిగ్గలు వెంకయ్య ఈటంటే అశోక చక్రాన్ని పెట్టి మన జెండా రిజైన్ చేసి ముస్లిం ఆ పేరు సుమయ్య వాళ్ళ నాయన పేరు ఖయాబ్జీ ఆమె జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రకృతి వైజ్ఞానిక యాత్ర 4వ రోజు నడుస్తుంది. ఈ ప్రకృతి వైజ్ఞానిక యాత్రను మన కళాకారుడు రచయిత ప్రకృతి ప్రేమికుడు జయరాజన్న గారు ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లానే వైజ్ఞానిక సంబంధించిన తాటి రమేష్ అన్న గారు వైజ్ఞానిక దర్శన సంస్థ నుంచి దీన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ప్రకృతిని కాపాడుకోవాలి, సైన్స్ని కాపాడుకోవాలి, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ఈ 3 ఉంటేనే మనావాలి ఉంటుంది అనే ఈ రానున్న తరుణం పిల్లలకి, ఈ 21st జనరేషన్ పిల్లలకి చెప్పడమే సైంటిఫిక్ టెంపర్. అంటే మనం నిన్నటి చరిత్రని తెలుసుకుంటూ ఈరోజు ఈ నిమిషం మనం బతకాలి. ఈరోజు నిమిషం బతకకుండా రేపటి కోసం తప్పించి అసలుకి డిస్ట్రాక్టెడ్ లైఫ్లో ముందుకెళ్ళి డిస్ట్రాక్షన్ని క్రియేట్ చేస్తున్నారు. అందుకని ఈ సైంటిఫిక్ టెంపర్ని తెలుసుకోవాలి, ప్రకృతిని కాపాడుకోవాలి. ప్రకృతి అంటే ఓన్లీ మనిషి ఒక్కడే కాదు, మానవుడు ఒక్కడే కాదు. ప్రకృతి అంటే జీవజాతులు అన్నీ, అవి ఉంటేనే మనం ఉంటామని తెలియజేస్తూ అట్లాగే వీటినన్నీ కాపాడు అని చెప్పిన భారత రాజ్యాంగము ముప్పులో ఉంది, మన భారత సంస్కృతి ముప్పులో ఉంది, మన భారత జెండా ముప్పులో ఉంది. ఈ భారత రాజ్యాంగం లేకపోతే ఇక్కడ మళ్ళీ కులాల పేరు మీద, మతాల పేరు మీద, వర్గాల పేరు మీద దాడులు ఆల్రెడీ జరుగుతున్నాయి. అవి దాడులు జరిగి ఈ మానవ సమాజమే అంతమైపోతుందా అని ఒక భయంతో, అది మన చిన్నారి బిడ్డలకు నేర్పియాలని ఒక సదుద్దేశంతో ఈ యాత్ర మొదలైంది. దీనికి భాషా సాంస్కృతిక సారథి నుంచి కూడా మన గౌరవనీయులైన జూపల్లి కృష్ణారావు గారు కూడా మనం డిపార్ట్మెంట్ నుంచి దీన్ని సపోర్ట్ చేస్తూ ఎంటైర్ ఫండింగ్ అంతా డిపార్ట్మెంట్ నుంచి జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ పిల్లలు పెద్ద ఎత్తున వచ్చి పార్టిసిపేట్ చేశారు. ఈరోజు మీటింగ్కి చైర్పర్సన్స్ కూడా రావడం జరిగింది. లైబ్రరీ చైర్పర్సన్ రియాజ్ అన్న గారు, అబ్దుల్లా గారు, అట్లాగే మీనాక్షి మేడం, ఏసీ ఇన్ఛార్జ్ మీనాక్షి మేడం కూడా రావడం జరిగింది. ఇక్కడ చాలా బాగా జరిగింది. ఇంజనీరింగ్ పిల్లలు బాగా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు ఉన్న 2 గంటల సేపు ప్రజెంట్లో ఎలా బతకాలో అది నేర్చుకున్నారు అని నేను అనుకుంటున్నాను. ఇది మొన్న 27న
సోమశిలలో మొదలై మన గౌరవనీయులైన జూపల్లి గారు ప్రారంభించారు. ఈ నెల 27 వరకు అవుతుంది. 27 రోజు సైన్స్ డేని పురస్కరించుకొని పెద్ద ఎత్తున హైదరాబాద్లో సైన్స్ డే నిర్వహిస్తారు. సో ఇది నెల రోజుల పాటు యాత్ర. ప్రతి జిల్లాలో మార్నింగ్ ఒక 2 కాలేజీలు, ఈవినింగ్ ఒక 2 మార్నింగ్ 2 స్కూళ్ళు, ఈవినింగ్ మధ్యాహ్నం ఒక 2 కాలేజీలు ఎంచుకొని అక్కడ పిల్లలకు ప్రకృతి, వైజ్ఞానం, భారత రాజ్యాంగం గురించి చెప్పుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. అయితే మేడం, ఇప్పుడు ప్లాస్టిక్ని నిషేధించాలి, ప్లాస్టిక్ వాడొద్దు అనుకుంటేనే ఈ ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెరుగుతున్నాయి, అలాగే ప్లాస్టిక్ వస్తువులు పెరుగుతున్నాయి. మరి దాన్ని ఏ రకంగా అంటే ప్రభుత్వమే ప్లాస్టిక్ వాడొద్దు అని ప్రభుత్వం ప్రచారం చేస్తుంది, కానీ మళ్ళీ అదే ప్లాస్టిక్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, అవే కవర్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. అయితే దాంట్లో కూడా ఇది సెంట్రల్ ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. దాని ప్లాస్టిక్ని నియంత్రించాలంటే మనకు అదర్ ప్లాస్టిక్, నాన్ ప్లాస్టిక్ అంటే బట్టతోని చేయాల్సిన మెటీరియల్ కూడా ఉత్పత్తి సాధనకు ఎక్కువ రావాల్సి ఉంటుంది అన్నమాట. ఇది ఈజీ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, ఎక్కువ డబ్బులు ఖర్చు కాదు, ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. కాబట్టి దానికి దళారీలు ముందుకొచ్చి చేస్తున్నారు. దాన్ని అరికట్టాలనే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో యాజిటేషన్స్ చేస్తూ, ఎన్ని ధర్నాలు చేస్తూ దాన్ని అరికట్టాలని చూస్తుంది. సో తప్పకుండా ముందుగా ప్లాస్టిక్ని నివారించడంలో ఖచ్చితంగా ముందుకు వస్తుంది. ఇంకోటి కూడా ఏంటంటే ప్లాస్టిక్లో కూడా మనం కొన్ని విషయాలలో ప్లాస్టిక్ లేకుండా ఉండలేము. సో ప్లాస్టిక్ని ఎంతవరకు వాడాలి, ఎంతవరకు నియంత్రించాలి అనే నిబంధనలను భారతదేశంలో నిఖచ్చితంగా తీసుకొస్తే అది నియంత్రించే బాధ్యత ప్రజల్లోకి అలవాటు అవుతుంది. సో ఇది ప్లాస్టిక్ ఒక్కటే కాదు, అలాంటి చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే డ్రగ్స్ ఉన్నాయనుకోండి, మనం డ్రగ్స్ వాడొద్దు అంటాం, మరి డ్రగ్స్ బయటికి ఎలా వస్తున్నాయండి కదా, ఎవరు తీసుకొస్తున్నారండి? అట్లా అని. సో అలాంటి చాలా విషయాలు ఉన్నాయి. దానికి ఇది ఓన్లీ ప్రభుత్వ బాధ్యతనే కాదు, సామాజికంగా ప్రతి ఒక్క మనిషి బాధ్యత, ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల బాధ్యత, సమాజంలో ఉన్న పెద్దల బాధ్యత, గురువుల బాధ్యత, జర్నలిస్టు బాధ్యత, అందరు కలుపుకుంటేనే మనం ఈ నవ సమాజాన్ని ఏర్పరుస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ కార్యక్రమంలో జేపీఎన్సీ కళాశాల చైర్మన్ కెఎస్ రవికుమారు, అధ్యాపకులు, విద్యార్థులు, వారి బృందం తదితరులు పాల్గొన్నారు. Nehru was the main architect of modern Indian